హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదండి, నిన్న వీడియో పెట్టాను. దువ్వ దానేశ్వరి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాం కదా, ఆ వీడియో బాగుందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తణుకులో వంటలక్క ఛానల్ని. ఓకేనా? ఈరోజైతే ఇంకో వీడియోతో వచ్చేసానండి. ఏం లేదండి, నేను గుడికి వెళ్ళాం కదా, అక్కడ కొబ్బరి చిప్పలు అయితే ఉండిపోయినాయండి. మేము నలుగురం 4 కొబ్బరికాయలు అయితే కొట్టామన్నమాట. ఆ కొబ్బరికాయలో 4 చిప్పలు వచ్చినాయి అనమాట. ఒక చిప్ప అయితే కొబ్బరి చిప్ప అయితే చట్నీ చేసేసాను. ఇంకో కొబ్బరి చిప్ప ఏమో నలుగురం తినేసామండి ముక్కలు కొట్టుకుని. ఇంకా 2 చిప్పలు అయితే మిగిలినాయి నా దగ్గర. వీటితోటి ఈరోజు కొబ్బరి లౌజ్ చేద్దాం అనుకుంటున్నాను. లౌజ్తో పాటు ఇంకా కొబ్బరి లౌజ్ చేసిన తర్వాత ఆ చేసిన రోజు మాత్రం తింటారండి. 1-2 ఉండలు తింటారు. తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి కదా మరుసటి రోజుకి, ఇంకా తినరు అనమాట. అలానే ఉండిపోతాయి ఫ్రిడ్జ్లో. ఇంకా నేను మాత్రమే తినాల్సి వస్తుంది, పడేయలేకనమాట. అందుకని చెప్పి ఒక 4-5 ఉండలు కొబ్బరి ఉండలు పక్కకు పెట్టేసి మిగతా దాంతో కజ్జికాయలు అయితే చేస్తానన్నమాట. అది ఎలా చేస్తాను, వాటిలోకి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇంకా అయితే మన కొబ్బరి తురిమి పెట్టుకోవాలండి. నా దగ్గర అయితే గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్కి అది కొబ్బరి తురిమితో ఇలా కోరేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు. దాంతో అయితే నేను తీసేసుకుంటాను. ఒకవేళ అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్ ఉండవు కదండి, కొబ్బరి కోరుకునే దాంతో కొబ్బరి కోరుకుని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మిక్సీ అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయినా ఆడుకోవచ్చు, వాటర్ పోయకుండా ఆడుకోవాలన్నమాట. ఇంకా దానిలోకి అయితే బెల్లం అండి. ఇంకా బెల్లం చితక్కొట్టి పెట్టుకోవాలి. ఒక 2 యాలకులు కూడా వీటితో పాటు ఫ్లేవర్ కోసం నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోకర్లేదు. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ ఏమి వేయట్లేదు, కొంచెం నువ్వులే వేద్దాం అనుకుంటున్నాను. ఆ నువ్వులు కొంచెం మామూలుగా దోసపప్పు అని ఉంటుంది కదండి, అది కూడా కొంచెం వేస్తాను. అంటే ఒక్కొక్క స్పూన్ వేస్తాను, ఎక్కువ వేయను. అంటే విడిగా అంటే నువ్వులు తినరు కదా పిల్లలు తినరు. దోసపప్పు కూడా అది కాల్షియం ఉంటుందండి అందులో, మంచిది, తింటే బాగుంటుంది కూడా టేస్ట్. విడిగా తినమంటే తింటారు కదా, అందుకని ఇలా కర్రీస్లో వాటిలో వేసేసి పెట్టేస్తానమాట. అందులో అయితే ఏరలేదు కదండి, తినేస్తారు పిల్లలు ఈజీగా. ఇంకా ఇవైతే బెల్లం అయితే చితక్ కొట్టుకుని మీకు తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి, బెల్లం అయితే తురిమేసుకున్నాను. బెల్లం తురిమేసుకుని కొబ్బరి కూడా కోరేసుకున్న తర్వాత ఇది 2 కలిపేసానండి చేత్తో మెత్తగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి పొయ్యి మీద పెట్టాను అనమాట. బెల్లం ఎంత కొబ్బరి ఎంత అనేది కొలత ఎలా చూసుకోవాలంటే, కొబ్బరి 1 కప్పు అయితే బెల్లం కూడా 1 కప్పు అనమాట. బెల్లం మనం తురిమేసిన బెల్లం ఉంటుంది కదా, అది కూడా 1 కప్పు. నేనైతే కొంచెం కప్పు నిండా బెల్లం వేయలేదు, మేము బాగా స్వీట్ తక్కువ తింటామని. ఎక్కువ తినేవాళ్ళైతే అదొక కప్పు ఇదొక కప్పు వేసుకోండి సరి సమానంగా. నేనైతే కొంచెం బెల్లం తక్కువ వేసాను అనమాట. ఇంకా ఇందులో మనం ముందే పెట్టుకునే యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. వేసేసి తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఇది చూపిస్తాను ఎలా రావాలో అలా రావాలన్నమాట. ఈలోపు పిండి అయితే కలుపుకోవాల్సింది ఉంది. నేను ఆ పిండి ఎలా కలిపేది నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఉప్మా రవ్వ, మన గోధుమ రవ్వ. ఇది బొంబాయి రవ్వ అంటారు కదా, ఇది గోధుమ రవ్వ అంటారో బొంబాయి రవ్వ అంటారో నాకు పెద్ద ఐడియా లేదు. ఇది ఉప్మా రవ్వ, సూజీ రవ్వ ఉంటుంది కదా, అదనమాట. అది ఒక 2 టీ స్పూన్లు ఉంటుంది. ఇది చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. ఎక్కువ మనకి కూర ఎక్కువ లేదు కాబట్టి కజ్జికాయలు ఎక్కువ అవ్వవు కదా, అందుకని దాన్ని బట్టి మనం పిండి కలుపుకోవాలి. ఇది మిగతా వచ్చి మైదా పిండి. దీని నిండా మైదా పిండి వేసేసుకోవాలి. ఇలా 1 వంతు రవ్వ అయితే
3 వంతులు మైదాపిండి వేసుకోవాలన్నమాట. ఇందులో ఆయిల్ అండి, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి. ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకుంటేనే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. నేను ఒక 3 టీ స్పూన్ల వరకు వేసాను. ఇందులో చిటికెడు సాల్ట్ వేసి వాటర్ వేసి మనం చపాతీ పిండి ఎలా ఉంటుంది అంతకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఒక పక్కన ఇది కూడా వేగిపోతుంది, వాటర్ వస్తున్నాయి కదా బెల్లంలో నుంచి. ఒకసారి తిప్పుకుందాం అడుగంటకుండా. ఇదిగోండి, మొత్తం ఆయిల్ వేసి కలిపాను చూడండి. ఆయిల్ వేసి కలిపిన తర్వాత పిండి వాటర్ అనేది పోయలేదు నేను. ఎలా ఉండాలంటే ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా చేస్తే మనకి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు సరిపడా వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను కలిపి చూపిస్తాను. ఇదిగోండి, పిండి అయితే కలిపేసాను. ఇదిగోండి ఇలా ఉండాలి పిండి, గట్టిగా. ఇది ఒక అరగంట నానపెట్టాలన్నమాట, పక్కన పెట్టేసి ఉంచాలి. ఇదిగోండి, ఇది కూడా ఫ్రై అవుతుంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను దగ్గర పడిపోయిన తర్వాత. ఇదిగోండి, మీకు అర్థమవుతుంది కదా. ఇది ఇలా మనం కొంచెం తడి చేసుకుని కొంచెం ఇలా ముద్ద తీసుకుని ఉండలా చేస్తే మనకు ఉండవ్వాలన్నమాట. అప్పుడైతే రెడీ అయిపోద్ది అనమాట ఇది కొబ్బరి లౌజ్కి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసారా, నేను ఫస్ట్ చూపించినప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది కదా. ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఇంకా ఇలా ఉండాలన్నమాట. కొద్దిగా చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. నేను ఇంకా కట్టేసుకుంటున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే చల్లగా అయిపోయిందండి. ఇదిగోండి, ఎన్ని కావాలో కొబ్బరి ఉండలు అన్నీ నాకు కావాల్సిన కొబ్బరి ఉండలు అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకైతే పిండి కూడా నానిపోయింది కదా. ఇంకైతే చపాతీలా చేసేసుకోవాలి. బాగా పలచగాను ఉండకూడదు, బాగా మందంగాను ఉండకూడదు. నేను వీడియో చూపించలేకపోతున్నానండి, అంటే ఒక చేత్తో వీడియో పట్టుకుని చపాతీ చేయడం కుదరదు కదా, నా దగ్గర స్టాండ్స్ అవి లేవు కదా, అందుకని అనమాట చపాతీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇలా అయితే మిశ్రమం మనకి ఎంత కావాలో అంత సైజులో మనం అయితే చేసేసుకుని అందులో పెట్టేసుకుని స్టఫ్. ఇంకా కజ్జికాయ, మీ దగ్గర కజ్జికాయ చెక్క అనేది ఉంటే అందులో పెట్టేసుకుని చేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. నా దగ్గర కజ్జికాయ చెక్క అనేది లేదనమాట, ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడో తినాలనిపించినప్పుడు ఇలా కొబ్బరి చెప్పులు ఉండిపోయినప్పుడే చేస్తూ ఉంటాను కదండి, అందుకే నా దగ్గర లేదు. ఎక్కువ పిండి వంటలన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నేను వండుకుని తెచ్చుకుంటాను, అమ్మ వాళ్ళే వండిస్తారనమాట. తక్కువ చేస్తాను తణుకులో అయితే నేనైతే. ఇంకా ఇలా చేసేసుకున్నాను చూడండి, నాకు వచ్చినట్టుగా నేను చేశాను. అంటే బాగా చేసేవాళ్ళు ఉంటే బాగా చేయగలుగుతారు, అది అందంగా వస్తుంది అనమాట కజ్జికాయ అనేది. నాకైతే ఇలా వచ్చింది. ఇంకా నేను పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, స్లోగా ఫాస్ట్గా ఫ్రై చేసుకోకూడదు. ఇంకా ఇవైతే రెండు వేసి, ఆయిల్ కొంచెం ముక్కట్లో తక్కువగా ఉంది కదా, అందుకని చెప్పి రెండు వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ వేయడం అయితే మీకు చూపించడం అది క్లిప్పు మిస్ అయింది, అందుకని డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి, నువ్వులు, పుచ్చపప్పు అవి ఉంటాయి కదా, దోసపప్పు అవి కూడా ఒక్కొక్క స్పూను వేసాను అనమాట. అసలు తెలియదు. ఇది కూడా అన్నీ వేపేసాను. చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నాక్స్ ఇవేనండి ఈ రోజుకి. చాలా టేస్ట్ ఉండేయండి. ఒకసారి ఇలా కొబ్బరి లౌజుని ఇలా కజ్జికాయల్లో పెట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసుకోవాలి మీకు, లైక్ చేయాలండి, అంతేనండి. వీడియో చూసారా, కొబ్బరి ఉండ అనేది గట్టిగా ఉంటుంది చేసినప్పుడు. ఇలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.